హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు అండి. మనం ఇప్పుడు వచ్చేసి పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపిద్దాం అని చెప్పి అయితే మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడైతే మీరైతే చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అన్నది కూడా మొత్తం ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ దగ్గర అయితే పెట్టారనమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి 1048 కోట్ల రూపాయలతో అయితే ఈ హైకోర్టుకి సంబంధించి ఈ పనులకి అయితే ఇచ్చారనమాట. అలానే ఈ బిల్డప్ ఏరియా కూడా వచ్చేసి 20.32 లక్షల స్క్వేర్ ఫీట్స్ అనమాట. మీరంతా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఎన్సిసి వారు అయితే చేస్తున్నారండి. ఇక్కడ ప్రజెంట్ ఎలా ఉన్నదంతా మీకు చూపిస్తాను. ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వర్క్స్ స్టార్ట్ చేయడం కోసం ఈ ఐరన్ మెటీరియల్ కూడా అయితే వచ్చిందనమాట. ఏంటంటే ఇది అంతకుముందు అది ఇక్కడ పాడైపోయింది ఉంది కాబట్టి అదంతా క్లియర్ చేసే పనులు అయితే ఉన్నారు. దాని అయిన తర్వాత ఇంకా ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఈ మెటీరియల్ అంతా వచ్చిందనమాట. ఇప్పుడు ఎలా ఉందన్నది అయితే మీకైతే చూపిస్తానండి, ఒకసారి మీరు చూడొచ్చు. మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, ఇటు పక్కన ఇదంతా మెటీరియల్ కూడా అయితే వచ్చిందనమాట. అంతా రెడీగా ఉంది. అలానే ఈ మోటార్స్ కూడా పెట్టుకున్నారు. ఆ వర్కర్స్ కూడా అసలు ఎంతమంది ఉన్నారో మీరైతే చూడొచ్చు. చూడండి, చాలా మంది అయితే ఉన్నారన్నమాట. ఈరోజు వచ్చేసి ఆగస్టు 9వ తారీఖు మధ్యాహ్నం అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఇదంతా ఈ వెహికల్స్ వెళ్ళడం కోసం అని చెప్పి ఇదంతా రూట్ ఇలా చేశారండి. ఇది అంత ముందు కూడా అయితే ఉంది. ఈ లారీలు కానీ మెటీరియల్ తీసుకురావడం కోసం అని చెప్పి ఇదంతా సదును చేశారు. అంతకుముందు ఇది షాపుజీ పల్లంజీ వారు అయితే ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. తర్వాత ఇప్పుడు టెండర్లు ఎన్సీసీ వారికి ఇవ్వటం వలన, ఇది ఎన్సీసీ వాళ్ళు చేయడం వలన ఇప్పుడు ఏంటంటే మొత్తం క్లియర్ అయితే చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అంతా ఇలా ఉంది. కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, అది తీసిన ఐరన్ మెటీరియల్ మొత్తం అంతా పంపించడం కోసం అని చెప్పి లారీలో అయితే ఎక్కించారన్నమాట. ఇక్కడైతే ఇలా ఉంది. ఆ ఐరన్ కూడా ఎలా తీస్తున్నారో కూడా చూడొచ్చు మీరు. దీనికి సంబంధించి కూడా ఫస్ట్ నుంచి 1 సంవత్సరం నుంచి దీనికి సంబంధించి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎలా ఉన్నది ఏంటన్నది కూడా మొత్తం అయితే మనం చూపించాము. ఇదంతా చూస్తున్నారు కదా, ఐరన్ మొత్తం ఎక్కించారనమాట. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ లంచ్కి అయితే వెళ్తున్నారు వర్కర్స్ అందరూ. ఇది చాలా వరకు అయితే క్లియర్ అయితే చేశారండి. ఆల్రెడీ మనం అంత ముందు అయితే చూపించాం కదా, అప్పటికి ఇప్పుడు చాలా వరకు క్లియర్ అయితే చేశారు. ఇంకా ఈ వర్క్ స్టార్ట్ చేయడమే ఆలస్యం. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ప్రజెంట్ ఏంటంటే ఇలా అయితే ఉందన్నమాట. ఇది కూడా కింద ఆల్రెడీ అప్పుడు బేస్మెంట్ అయితే వేశారు. ఆ బేస్మెంట్ కూడా మొత్తం క్లియర్ అయితే చేసుకుంటున్నారు. ఇదంతా ఇక్కడ ఎక్కడికక్కడ మ్యాపింగ్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. మీరైతే చూస్తున్నారు కదా, ఈ వర్కర్స్ కూడా ఈ లంచ్కి అయితే వస్తున్నారండి. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి ఇటువైపు దగ్గర వైపు వచ్చామన్నమాట. ఇక్కడైతే పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మీరైతే చూస్తున్నారు కదా, మనకి దగ్గరికి వెళ్ళి చూపించడానికి పర్మిషన్ అయితే లేదండి. ఎందుకంటే మనం సైట్లోకి వెళ్ళాలన్నా కానీ సెక్యూరిటీగా హెల్మెట్ కానీ మనకి షూస్ కానీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎటు చూసినా కానీ పనులు అయితే జరుగుతున్నాయి కాబట్టి మనం లోనికి అది సైట్లోకి ఎంటర్ అయితే చేయనివ్వరు అనమాట. కాదు ఏంటంటే కొంచెం అడిగైతే ఇక్కడ నుంచి దూరం నుంచి అయితే మనం తీస్తున్నాం. ఇక్కడ మరి ఆల్రెడీ చూస్తున్నారు కదా, అక్కడ పిల్లర్కి సంబంధించి పోయిన అక్కడ ఐరన్ కూడా మొత్తం తొలగిచ్చేసేస్తున్నారు. ఇక్కడ అయితే పనులు అయితే స్టార్ట్ అయితే అయినాయండి. అలానే ఇక్కడ మీరు ఒకటి స్లాబ్ టైప్ వేసి ఈ పోల్ లాగా అయితే వేసారన్నమాట. దానికి సంబంధించి అదేంటన్నదాన్ని ఇంకా మన దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఇక్కడ పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. అలానే ఈ ఐరన్ కూడా మొత్తం పంపిస్తున్నారు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా అయితే పనులు జరుగుతున్నాయండి. ఈ హైకోర్టుకి సంబంధించిన అప్డేట్ అయితే ఇదనమాట. ఇప్పుడు మనం ఈ హైకోర్టు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగిన కింద స్లాబ్ అయితే వేసారు కదా, ఆ స్లాబ్ దగ్గరికి అయితే వెళ్దామండి. అక్కడ కూడా ఒకసారి ఎలా ఉంది అన్నది చూద్దాం వివరంగా.
ఇటంతా క్లియర్ అయితే చేసేసారండి. మొత్తం అంతా క్లియర్ అయితే చేసుకుంటున్నారు. చూసారు కదా, ఇక్కడ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం క్లియర్ చేసుకొని అంతా లెవెల్గా చేసుకున్నారు. ఇక్కడ చూసారు కదా, పనులు అయితే చేస్తున్నారు. ఇదండి, ఇక్కడ ఇలా అయితే ఉందన్నమాట మొత్తం. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బిల్డింగ్ పై దగ్గరికి వచ్చామన్నమాట. ఈ ఫ్లోర్ మీద అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడైతే ఇలా జరుగుతుందండి. ఇక్కడ పైన ఉన్న మట్టిని మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. ప్రజెంట్ ఇది రన్నింగ్లో ఉన్న కోర్టు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇది ఫ్లోర్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉందండి. కాకపోతే ఏంటంటే ఈ ఐరన్ అంతా తుప్పు అయితే పట్టిపోయింది అనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇలా ఉంది. అటువైపు పనులు అయితే ప్రజెంట్ ఇక్కడ మధ్యలో ఉన్న మట్టి అయితే ఉంది కదా, ఆ మట్టిని అంతా క్లియర్ అయితే చేస్తున్నారండి. ఇదండి, చూసారు కదా, ఇక్కడైతే ఇలా ఉంది. ఇంకో ప్లేస్కి వెళ్ళి అయితే మీకైతే చూపిస్తాను. ఇదండి, ఇక్కడ హైకోర్టు దగ్గర సంబంధించి ఇలా అయితే ఉందన్నమాట. ప్రస్తుతం పనులు, ఈ క్లియరింగ్స్ పనులు చేస్తున్నారు. అలానే ఈ ఐరన్ తుప్పు పట్టింది కదా, దానికి పేపరింగ్ పనులు అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడైతే ఇలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ హైకోర్టుకి సంబంధించి అప్డేట్ అయితే ఇదనమాట. ఓకే అండి, మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ అయితే మనకి కావాలి. అలానే 10,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. మీరు ఇచ్చే సపోర్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.